మీకు ఎక్కడ అసంతృప్తి కనిపిస్తలేదా? అంటే ఈ 6-7 మంత్స్లో ఈ అంశంలో వీళ్ళు మార్చుకోవాలా, ఈ సలహా ఇద్దామని ఎక్కడ మీకు అనిపించలేదా? నాకు జానయ్య గారిని పిలిస్తే ఇగో నేను ఈ సలహా ఇస్తా ఈయనకి రేవంత్ రెడ్డి, కానీ మీకు ఎక్కడ అనిపించట్లేదా? డెఫినెట్గా అనిపించింది. ఎక్కడ? ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఎలక్షన్ల ముందే, అంటే లోక్సభ ఎలక్షన్ల ముందు ఆర్థిక భారం లేని కనుక కనీసం ఒక 30 నుంచి 40 చేసి ఉంటే ఇంకా 2-3 సీట్లు లోక్సభ సీట్లు పెరిగాయి. అది ఎందుకు చేయలేదో మాకు కూడా అర్థం కాలే. మేము కూడా చెప్పాం, సలహా ఇవ్వండి. ఏంది మీరు చెప్తున్న వాటిలో ప్రధానంగా ఇప్పుడు మీకు సింపుల్ చెప్తాను. ఉద్యోగస్తులకు డిఏ ఇస్తామన్నాం పెండింగ్ లో. అది ఎప్పుడైనా ప్రభుత్వం ఇవ్వాల్సింది, ఈ రోజైనా రేపైనా ఇవ్వాల్సింది. అది అడిషనల్ భారం కిందకి రాదు అది. సో 3 కనీసం ఒకటి ఇవ్వమని చెప్పాం. ఉద్యోగస్తులు కూడా వాళ్ళు, ఎందుకంటే ఉద్యోగస్తులు కూడా చాలా సఫర్ అయ్యారు 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో, మనకు తెలుసు. సో అది ఒకటి చేయాల్సింది. అది ఎట్లా, అది జీరో అడిషనల్ బడ్జెట్ కాదు అది యాక్చువల్గా. ఈ రోజు కాదు, ఏ రోజైనా మనం పే చేయాల్సింది. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఈ పిఆర్సీ ఎక్స్పెక్ట్ చేశారు. పిఆర్సీ ఎట్లాగా 6 నెలల నుంచి 1 year పడుతుంది. అది అనౌన్స్మెంట్ చేసి ఉంటే ఉద్యోగస్తులు కాన్ఫిడెన్స్ వచ్చేది. 3వది అతి ముఖ్యమైనది నిరుద్యోగస్తులు. నిరుద్యోగులు, యువతకు మనం బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండేది. వాస్తవానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం తొందరగానే కాన్స్టిట్యూట్ చేశారు మహేందర్ రెడ్డి గారు ప్లస్ ఇతర సభ్యులతో. వాళ్ళు ఇమీడియట్గా ఒక 1 week 10 days దీని మీద డెడికేట్ చేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కనీసం సంక్రాంతి లోపల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉంటే సరే. జాబ్ క్యాలెండర్లో కరెక్ట్ ఫిగర్స్ ఏది ఉండదు, అందులో ఒక 5-10% కొంత 600 పోస్టులు అంటాం గ్రూప్. 600 కాకపోతే 550 ఉండొచ్చు, 650 ఉండొచ్చు, 10% అటు ఇట్లా ఉండొచ్చు. సో ఆ జాబ్ క్యాలెండర్ ఒకటి ఇమీడియట్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఈ వాయిదాలు ఏంటి అన్న చర్చ కూడా వచ్చి ఉండేది కాదు అసలు. ఈ క్యాలెండర్ ఉండుంటే ఏ టైంకి ఏ డేట్ అయిపోయేది, అందరూ కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో ఇంకొకటి ఏంటంటే రాగానే పని చేస్తే అయిపోయేది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఈ 30 లక్షల మంది యువత పర్టికులర్గా చాలా 10 సంవత్సరాలలో అసలు యూత్ క్రైసిస్ అనేది చెప్పాలంటే ఆర్థిక క్రైసిస్ కంటే ఎక్కువ. మేము ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి మేము ఎలక్షన్ ముందు అసెంబ్లీ టైంలో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అసలు మాకే ఏడుపు వచ్చేది చూస్తుంటే. అసలు ఎందుకంటే మేము చాలా అదృష్టవంతులం వాళ్ళతో పోల్చుకుంటే. సో అలాంటి పరిస్థితి నుంచి కొంత రిలీఫ్ ఇమీడియట్గా ఇచ్చి ఉంటే, రిలీఫ్ ఉంటుంది కానీ మనం ఎప్పుడైనా బాగా ఆకలి అయినాక అన్నం పెట్టే బదులు టైంకి అన్నం పెడితే తృప్తి ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇది కొంచెం జనవరిలో అట్లీస్ట్ ఫిబ్రవరిలో కనుక ఈ జాబ్ క్యాలెండర్స్ ఇచ్చి కొంచెం స్ట్రీమ్లైన్ చేసి ఉంటే అది చాలా బాగుండేది. ప్లస్ ఈ కొంచెం ఈ అన్ఎంప్లాయీస్ అసోసియేషన్ లీడర్స్ని, స్టూడెంట్స్ లీడర్స్ని పిలిచి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని, సో డెఫినెట్గా వాళ్ళ సలహాలు తీసుకొని కొంచెం జాబ్ క్యాలెండర్ కనుక రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. బహుశా ఈ గవర్నెన్స్ ఇష్యూ అనుకుంటున్నాను నేను యాక్చువల్గా. వ్యక్తిగతంగా సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి ఏదో చేయాలని తపన ఉంది, అందులో మనం శంకించాల్సిన అవసరం లేదు. కానీ గవర్నెన్స్ ఇష్యూ మాత్రం మనకు కనిపిస్తున్నది. బహుశా అది స్ట్రీమ్లైన్ అయితే మాత్రం ఇవన్నీ మనం అనుకున్నవి చేస్తారు. ఇది ఇక్కడ నాకు కనిపించే లోపం ఇది ఒకటి. గవర్నెన్స్ ఇష్యూ కొంచెం స్ట్రీమ్లైన్ కాలేదు కాబట్టి ఈ ఆలస్యానికి ఒక ప్రధాన కారణమని నాకైతే కనిపిస్తున్నది. ఆర్థికపరమైన అంశం అయితే పెద్ద కానే కాదు, కొంత ఆర్థికపరమైంది. అది కేవలం పెద్దదానికి, ఎందుకంటే మనకు రెవెన్యూ ఉంది, రెగ్యులర్ రెవెన్యూ ఉన్నది. సో అలాంటి దుబారా ఖర్చు లేవు, గతంలో చేసిన దుబారా ఖర్చు లేవు, కమిషన్ లేవు, చక్కగా కమిట్మెంట్ ఉన్నది. కాబట్టి మన మంత్లీ వచ్చే ఇన్కమ్ ఉన్నది, దాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు, జాగ్రత్తగా అలొకేట్ చేస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే గవర్నెన్స్ ఇష్యూ కొద్దిగా నాకు అనిపించింది, అంటే గవర్నెన్స్ ఇష్యూ. చూద్దాం సార్ ఎట్లా వీళ్ళు అమలు చేస్తారో, ఏ రకంగా దీన్ని టేకప్ చేస్తారో అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. సో మీరు అంటున్న ఈ మేనిఫెస్టో అమలు కమిటీని కూడా వేస్తే ఇంకా క్లారిటీ ఉండే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాళ్ళ మేనిఫెస్టో మీద. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.